గట్టిగా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదముల కర్త, మీకు వందనాలు. గొప్ప దేవుడవు నా తండ్రి, సర్వోన్నతుడవు. సకలము నీ నామము నా ప్రభువా హెచ్చింపబడతా ఉన్నది, కొని ఆడబడుచున్నది నాయన. ఈ దినము ప్రభువా నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి మీకు వందనములు. గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరు మా మధ్యలో ఉన్నారు, మమ్మల్ని నడిపించున్నందుకు మీ స్తుతులు స్తోత్రాలు. క్రీస్తు ఆత్మతోటి మాకు బోధించమని అయా ఈ యొక్క కాలపు రంగం మీదికి ప్రభువా మీరు ప్రవేశించి అయా మమ్మల్ని అందరినీ స్వాధీనం అందించుకొని వినిచున్న చెవికి సున్నతి చేసి, గ్రహించుచున్న హృదయమునకు కూడా సున్నతి చేసి ప్రభువా నీ వాక్యము యొక్క భావమును, నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను, నీ వాక్యం యొక్క బయలుపాటును ప్రభువా మీరు బయలుపరచుండగా ప్రభువా దానిని మేము సంపూర్ణ గ్రహించలాగున మా మనసులను మీరు తెరవ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలను మీరు స్వాధీనం అందించుకోండి. పెద్దలను ప్రభువా నీ స్వాధీనం అందించుకోనండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ ఆత్మ ఆవేశంలో ప్రభువా నా తండ్రి అభిషేకించి ప్రతి ఒక్కరిని మీరు కట్టిపడేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యములో ఉన్నటువంటి లోతైన అర్థమును అయా నీకు సమర్పించవలసిన ప్రతి కృతజ్ఞతార్పణను ప్రభువా అయా మేము చెల్లించులాగున మాకు మీరు బోధించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్. రైట్, కుర్చీలలో కూర్చుండమ్మా, ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి మనం ఏమని చదువుకున్నాం? 1 దెస్సలోనిక 5:18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏ విషయమందంట? ప్రతి విషయమందును ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. అంటే స్తుతించటం అంటే దేవుడు మనకు చేసిన మేలులను తలంచుచు ఆ మేలులను కొనియాడటాన్ని స్తుతి అంటాం. ఒక వ్యక్తి మనకు ఒక ధన రూపమునో, వస్తు రూపమునో, లేకపోతే మాట రూపమునో, పని రూపమునో మనకు సహాయం చేస్తే మనం ఏమని అతన్ని చెప్తామో? అతడు చేసిన పనులను బట్టి, అతడు చేసిన సహాయాన్ని బట్టి ఆ పనులను మనము వివరిస్తూ అతనికి మనం ఏం చేస్తాం? కృతజ్ఞతార్పణలు చెప్తాను. కృతజ్ఞతలు నీకు బ్రదర్ అని మనం చెప్తా ఉంటాం. అయితే ఇక్కడ స్తుతి కూడా చెల్లించాలి. కృతజ్ఞతతో కూడిన స్తుతి. ఆమేన్. హల్లెలూయా. అరే ఇది పెట్టలేదా? పెట్టా. ఏంటిదంట ఇది? కృతజ్ఞతతో కూడిన స్తుతి. పైన ఉందా కింద ఉందా? లేకపోతే పైకి జరుపుకు, ఇంకా మొబైల్ను పైకి జరుపు, లూజ్ చేసి. రైట్. హల్లెలూయా. చూడండి, కృతజ్ఞతతో కూడిన స్తుతి. స్తుతి ఒక దేవుడికి మాత్రమే చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. స్తుతి అనేది ఎవరికి చెందుతుంది? ఒక దేవునికి మాత్రమే చెందుతుంది. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగతా వారిని మనము కృతజ్ఞతలు తెలుపుతాం, దాన్ని ముఖస్థుతి అని కూడా చెప్తా ఉంటారు ఈ లోక సంబంధంగా. కానీ మనం ఏం చేయాలంటే ప్రభువుకు కృతజ్ఞతలతో కూడిన స్తుతులు మనము చెల్లించాలి. హల్లెలూయా. ఏ విషయమందును? దేవుడు చేసిన ప్రతి విషయమందును. అది ఏదైనా కానీ, చిన్నదా పెద్దదా అదే ఏదైనా కానీ, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తే అది ఎటువంటిదంట?
ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మీరు చెల్లించే ప్రతి కృతజ్ఞత, ప్రతి స్తుతి ఏంటిదంట? దేవుని చిత్తమంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది దేవుని చిత్తం అండి. దేవుడే ఒక చిత్తం ఉంది ఆయనకు, దాన్ని కోరుతున్నాడు. అది మంచిదని చెప్తా ఉన్నాడు. ఏంటిది? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఎందుకు నేను దాని మీద ఇంత వాక్యాన్ని చెప్తున్నామంటే, మనకు ఇప్పుడు జనవరి నుండి ఈ డిసెంబరు 29వ తారీఖు ఆదివారం వరకు ఎన్ని మేలులున్నాయో, ఎన్ని తలంపులున్నాయో, ఎన్ని దేవుని యొక్క మహిమకరమైన సంఘటనలు ఉన్నాయో, ఎన్ని ఆపదల నుంచి మనం కాపాడబడ్డామో, ఎన్ని సంఘటనల నుంచి తప్పించబడ్డామో, ఆ విషయములన్నీ కూడా మనం తలస్తే, దేవుడు మనకు ఊపిరి పీల్చుకోవడానికి గాలినిచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, తిరగటానికి వాహనాలను ఇచ్చాడు, మనం నడవటానికి కాళ్ళు చేతులను ఆరోగ్యంగా ఉంచాడు, సరైన టైంకి తినటానికి తిండి ఇచ్చిండు. ఏమీ తక్కువ లోటు అన్నది లేకుండా మనకు చేశాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవునికి ఏ విధంగా ఉండాలంట? కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించాలి. అలా చేయటము దేవుని చిత్తం. అసలు అది అంటే అలా చేస్తే ఇప్పుడు నువ్వు ఎవరి చిత్తం నెరవేరుస్తున్నావు? దేవుని చిత్తమును నీవు నెరవేరుస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. అదండి మనకు కావాల్సింది. దేవుని చిత్తం నెరవేర్చుటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దయాళుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నువ్వు దేవునికి కృతజ్ఞతలు, అర్పణలు అవన్నీ అర్పిస్తున్నావంటే, దేవుడు ఎటువంటి వాడు? దయాళుడు. ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనను స్తుతించాలి. దేవా నీకు వందనాలు. దేవా మా రక్షక, మమ్మను రక్షింపుము, మమ్మను చేర్చుకొనుము. అది స్తుతి. ఈ మాట ఏంటిది? స్తుతి. దేవా మా రక్షక, మమ్మను రక్షింపుము, మమ్మను చేర్చుకొనుము. మనకు కావాల్సింది రెండే రెండు. మన రక్షణలోకి రావాలి, ఆయన మనల్ని చేర్చుకోవాలంటే దాని అర్థం ఏంటి? అదే. హల్లెలూయా. ఆయన రక్షణ ఈ భూమి మీద మనకిచ్చి తర్వాత మనల్ని ఏం చేయాలి? ఆయన మనల్ని చేర్చుకోవాలి. అంటే ఆయనుడి స్థలంలోనికి మనల్ని చేర్చాలి, తీసుకొని వెళ్ళాలి. మనకు కావాల్సింది అది. కాబట్టి మనం చెల్లించాల్సింది, లేకపోతే మనము ఆయనకు చెప్పుకోవాల్సిన ఆ స్తుతి ఏంటిదంటే, మా రక్షక, మా దేవ, మమ్మల్ని రక్షింపుము, మమ్మను చేర్చుకొనుము. ఆమేన్. హల్లెలూయా. అలా చేర్చుకుంటే మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయనకు మనం ఏం చేస్తాం? అది పరిశుద్ధ నామం అయింది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపుము. కాబట్టి ఇప్పుడు మనం అన్యజనుల మధ్యలో మనము ఉన్నాం. ఇలా వశము కాకుండా మనం ఏం కావాలి? విడిపించబడాలి. అది ముఖ్యంగా మనకు కావాల్సింది. మళ్ళా ఈ లోక సంబంధమైన వాటిలో మనం చిక్కుకోకూడదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక అని ఆయనను బ్రతిమాలుకొనుడి. మళ్ళీ ఈ లోకంలో నేను చిక్కుబడకుండా, దాని వశములోనికి మళ్ళీ నేను పోకుండా మమ్మల్ని రక్షించి మమ్మల్ని చేర్చుకో. నీ పరిశుద్ధ నామమునకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మమ్మల్ని మీరు తీసుకొని పోండి. ఈ లోక సంబంధమైన వాటిలో మళ్ళీ మేము వశము కాకుండా మమ్మల్ని విడిపింపుము అని ఆయనకి ఏం చేయాలంట? బ్రతిమాలుకోవాలండి. దేవుని మహిమ కలుగును గాక. ఈ రాబోయే సంవత్సరంలో కూడా మనం అదే విధంగా బ్రతిమలాడుకోవాలి.
దేవుని మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తోత్రమునొందునుగాక అని మనం పలకాలి. దేవా, నీకు యుగములన్నిటిలో స్తోత్రము పొందేవాడివి నీవు మాత్రమే. ఈలాగున మనం పాట పాడాలి. ఈలాగున జనులందరూ ఆమెననే చెప్పాలండి. హల్లెలూయా. యెహోవాను ఆ విధంగా మనము స్తుతించాలి. ఏంటిదంట స్థుతి? ఇది, యెహోవా నీవు దయాళుడవు, నీ కృప నిరంతరముండును కాబట్టి నిన్ను స్తుతిస్తున్నా. నీవు మా రక్షకుడివి, మమ్మల్ని రక్షింపు, మమ్మల్ని చేర్చుకునము. నీ పరిశుద్ధ నామముకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఈ అన్యజనుల వశంలో ఉండి లేదా ఈ లోక సంబంధమైన దాని నుండి మమ్మల్ని విడిపించుము అని నిన్ను మేము బ్రతిలాడుకుంటున్నానయ్యా. ఎందుకంటే నీవు యుగములన్నిటికూ స్తోత్రానికి అర్హుడవు అని మనం పాటలు పాడిన, కృతజ్ఞతార్పణలు చెల్లించిన అది దేవుణ్ణి స్తుతించినట్లు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. మనం చేయాల్సింది అదండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలి? యేసుక్రీస్తు అనే నామాన్ని మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి, అనేకులకు తెలపాలి, ఆయన కార్యములను జనములలో తెలియచేయాలి. మన బాధ్యత అది. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేకమైన కార్యములు ఏమున్నాయో వాటన్నిటిని మనము ఇతరులకు మనము తెలియచేయాలి. ఇంకా చూడండి, నువ్వు కృతజ్ఞత అర్పణలు, స్తుతులు ఆయనకు ఏమేమి చెల్లించాలో, ఈ సంవత్సరం అంతా నిన్ను కాసి కాపాడినందుకు ఇక రాబోయే సంవత్సరంలో నువ్వేం చేయాలో అన్నది నేను నీకు చెప్తా ఉన్నా. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటే నీ నామము ప్రభావము గలది. ఆమేన్. హల్లెలూయా. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. అదండి యేసుక్రీస్తు వారి ఆ నామము ఎటువంటిది? ప్రభావము గలదండి. ఎలిజబెత్ గర్భములో ఆ యోహాను ఉన్నాడు, కానీ ఎటువంటి కదలిక అన్నది లేదు. ఒక రకంగా చనిపోయిన మృత శిశువుగా తల్లి గర్భంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరియ వచ్చి యేసు అన్న పేరును ఎలిజబెత్కు వినిపించిందో, ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను అనే ఆ శిశువు, ఆ బాలుడు ఏం చేశాడంట? గంతులు వేసినట్టుగా గిజగిజ తన్నుకుంటా ఉండి అప్పుడు కదలిక వచ్చింది. అప్పుడు ఆమె ఎలిజబెత్ అనుకున్నది, అమ్మ నా కొడుకు లోపల బ్రతికే ఉన్నాడు. అంటే ఆమె గర్భం మీద యేసు అనే నామము ఏం చూపించింది? ప్రభావము చూపించింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే ఆ నామం యొక్క ప్రభావాన్ని బట్టి అవతలి వ్యక్తి ఏమవుతా ఉన్నాడు? స్వస్థపరచబడతా ఉన్నాడు. దానిని బట్టి నిన్ను మేము కొనియాడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, రాయబడిన ఎన్నో లేఖనాలను నేను తీసుకుని వచ్చా. బూరలు ఊదేవారు కానీ, పాటలు పాడేవారు కానీ అందరూ కూడా ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరూ కలిసి మనం ఏం చేస్తూ ఉన్నామో? పాటలు పాడుతూ ఉన్నాం, చప్పట్లు కొడుతూ ఉన్నాం, ఖంజర్లు వాయిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఏంటిదంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యముతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు. నిజంగా ఆయన దయ ఉండబట్టే ఈ దినం మనము బ్రతికి ఉన్నాం. ఆయన కృప నిరంతరం ఉండునుగాకనే మనము స్తోత్రము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలా నువ్వు స్తోత్రము చేసిన ఏ స్థలమైనా కానీ అది ఒక బెరేక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఏంటిదంట? దేవుని నామాన్ని మహిమపరుస్తూ కొనియాడుతూ కృతజ్ఞతార్పణ చెల్లిస్తూ పాటలు పాడుతూ నీ స్తుతి చెల్లించే ఏ స్థలమైనా ఆ స్థలము ఏమైనది? ఒక బెరేక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా.
బెరేక అంటే ఆశీర్వాదము అని అర్థము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బెరేక అంటే ఏంటిది? ఆశీర్వాదము. అయ్యా పిల్లల్ని తీసుకురాపోండి, మా పిల్లల్ని తీసుకురండి లోపలికి. వాళ్ళు బయట ఏదో పనులు చేస్తున్నారు, పనులు చేయడానికి కదా వచ్చింది, వాక్యం వినటానికి. అందరు ఎక్కడకుండా మన మగ పిల్లలు మరి ముఖ్యంగా. హల్లెలూయా. చూడండి, పూర్వదినములో ఇశ్రాయేలు వారు ఒక లోయలో కూడుకొని ఉన్నారు. ఏం చేశారంట? ఒక లోయలో కూడుకున్నారు. ఆ లోయలో కూడుకొని అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎక్కడంట? జాగ్రత్త వినాలి. ఎక్కడ కూడుకున్నారు? ఒక లోయలో వాళ్ళు కూడుకొని అక్కడ వాళ్ళు ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది ఏమని పేరు వచ్చింది? ఆ లోయకు బెరేక లోయ అని పేరు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏమని పేరు వచ్చింది చెప్పాలి? ఏమని పేరు వచ్చింది? బెరేక లోయ అనే పేరు వచ్చింది. బెరేక అనగా ఆశీర్వాదము. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే, ఏ స్థలమందైతే దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు పాటలు పాడుచు ఆయన నామాన్ని మహిమపరుస్తుంది ఏ స్థలమైనా కానీ అది ఒక బెరేక అయి ఉన్నది, మరియు ఆ స్థలము ఆశీర్వాదకరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈ స్థలమునకు వచ్చి ప్రభువును మహిమపరుస్తూ మనం ఆశీర్వాదములు పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, కృతజ్ఞతార్పణలు, స్తుతులు ఈ సంవత్సరాంతమందు మనం ప్రభువుకు చెల్లించాలని దాని మీద మాట్లాడుతున్నాం. ఆ కృతజ్ఞత అర్పణ లేకపోతే కృతజ్ఞత స్తుతులు ఏ విధంగా చెల్లించాలంటే మనల్ని ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. మనల్ని ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనము ఆయన కృతజ్ఞత అర్పణ చెల్లించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మనం ప్రతిష్ఠించుకోవాలి, మనం సిద్ధపరచుకోవాలి. ప్రతిష్ఠించుకోవటం అంటే ఏంటిది? సిద్ధపరచుకోవటం, పవిత్రంగా ఉండటం. అందుకే కదా మనం మార్నింగ్ లేచి స్నానాలు గినాలన్నీ చేసి రెడీపడి ఎందుకు వస్తాము? అదొక ప్రతిష్టత, సిద్ధపడుట. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు నేను కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, నాకు చేసిన మేలును బట్టి దేవుని నామను కొనియాడాలి అని మనము కడుపులో ఏముంటుంది? హృదయంలో ఏముంటుంది? ఆశ లేదా సంసిద్ధత అనేది ఉంటుంది. హల్లెలూయా. ఆ విధంగా మనము ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ప్రతిష్ఠించుకొని యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రావాలి. హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్న వచ్చి ఆయనను కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ పాటలు పాడి చప్పట్లు కొడుతూ ఇవే కాదు, కానీ ఆయన మందిరంలోనికి ఏం తేవాలంట? బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఉన్నదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు యొక్క మందిరంలో కావలసిన వస్తువులను మనము తీసుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హిజ్కియా ఆ కాలంలో ప్రభు సన్నిధానానికి ప్రజలందరినీ పోగు చేసి ప్రభుకు మనం కృతజ్ఞతార్పణ చెల్లిద్దాం, ప్రభు యొక్క మందిరంలో సేవ నిరంతరము కొనసాగాలి, కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని దేవుని మందిరంలోనికి బలిద్రవ్యములను అర్పణలన్నీ తీసుకొని రండి అని ఆయన ఆజ్ఞ ఇస్తే సమాజపు వారు హల్లెలూయా బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. సమాజం వారందరూ ఏం చేశారంట? బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చారంట. ఇంకా అక్కడ రాయబడిన మాట ఏముందంటే చూడండి, దహన బలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇష్టము కూడా ఉండాలండి. దేవునికి అర్పించడానికి మనం ఎట్లా ఉండాలంట? ఇష్టపడి మనము అర్పించాలి. కాబట్టి నూతన నిబంధనలో మనకు ఎట్లుంటుందంటే ఏదో ఏడుపు కొడుకుంటున్నావు ఇవ్వటము కాదు, లేకపోతే సనుగు కొనకుండా సనుక్కుంటూ ఇచ్చేది
కాదు, కానీ ఉత్సాహముగా దేవునికి మనము ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పాత నిబంధన హిజ్కియా కాలంలో కూడా ఆయన చెప్తే ఎవరికి ఇష్టము పుట్టిన వారు దహన బలి ద్రవ్యం తీసుకుని వచ్చిరి. కాబట్టి పరిశుద్ధుడు లేకపోతే అపోస్తలుడు పౌలు ఆ మాట చెప్తా ఉంటాడు సంఘానికి. సనుగు కొనుక్కుంటూ, బాధపడుకుంటూ, పిసిని కొట్టుకుంటూ దేవుని మందిరంలోనికి మీరు డబ్బులను తీసుకొని రావద్దు, లేకపోతే ద్రవ్యంలో తీసుకొని మీరు రావద్దు, కానీ మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే ఉత్సాహముగా ఇవ్వండి. మీకు తోసిన కొలది, మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఉత్సాహంగా మీరు ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు ఎంతో ప్రేమించును లేకపోతే ఆశీర్వదించిన మాట రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇష్టం అనేది మనకు ఉండాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అది ఒక స్తుతి. అర్పించటం కూడా ఏంటిది? స్తుతి అండి. కృతజ్ఞత స్తుతి. ఇప్పుడు ఒక వ్యక్తి మనకు ఏదైనా సహాయం చేశాడు, దానివల్ల మన జీవితం బాగుపడింది. అప్పుడు మనము ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా మనం వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఉత్తరాలు వెళ్తామా? ఒక బహుమానం మనం తీసుకొని వెళ్తాం. ఆయన దాన్ని కానుకగా మనము అర్పిస్తాం. అదేంటిది? అతని కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత అర్పణ చెల్లించాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే దేవుడు న్యాయము విధించువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన దయాళుడే కాదు, రక్షించేవాడు కాదు, మనల్ని పైకి తీసుకుని వెళ్ళేవాడు మాత్రమే కాదండి, ఆశీర్వదించుతాడు, అన్నీ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన న్యాయమును విధించువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నీకు న్యాయము తప్పకుండా జరిగించే దేవుడు కాబట్టి దానిని బట్టి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, ఎందుకు ఇంకా మనం చేయాలంటే దేవుడు వెలుగు, దేవుడు సత్యమై ఉన్నాడు. ఆయన సన్నిధిలో నుండి ఆయన వెలుగు, ఆయన సత్యము బయలుదేరుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. అవి నీకు త్రోవ చూపుతా ఉన్నవి. అవి నిన్ను ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఆయన నివాస స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. కాబట్టి నువ్వు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. ఊరకనే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలే, దేవుడు ఇవన్నీ మనకు దయచేస్తున్నాడు. దేవుడు ఇవన్నీ మనకు దయచేస్తున్నాడు కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా చూడండి, మనము దేవుని బలిపీఠమునకు నొద్దకు వచ్చి ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు మనం వచ్చి ఉన్నామని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని బలిపీఠం వద్ద వచ్చి ఏంటిదయ్యా అంటే దేవుడు మనకేం చేస్తా ఉన్నాడంట? ఆనంద సంతోషములు కలగజేయు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అంతేనా? సితారాను వాయించుము, ఆయన కృతజ్ఞతార్పణ చెల్లించుము. నువ్వు సంగీతం వాయించిన, కంజర వాయించిన, చప్పట్లు కొట్టినా, ఏది చేసినా ఏంటిదంట? అది దేవునికి స్తుతి అండి. దేవుని కృతజ్ఞతను తెలుపుతా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దినమెల్లా మనము ఆయన నామాన్ని బట్టి ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది సండే రోజు మాత్రమే కాదు, మొట్టమొదటి మనం చదువుకున్న ఏమని ప్రతి విషయమందు. పిల్లలు స్కూల్ బస్ ఎక్కారు, ప్రభువా మేము స్కూల్ బస్సు ఎక్కాం, క్షేమంగా మమ్మల్ని స్కూల్ దగ్గర దించు, నీకు వందనాలు. అది ఒక విషయం. దిగిన తర్వాత స్కూల్లోకి వెళ్ళారు, ప్రభువా దారి మధ్యలో మమ్మల్ని క్షేమంగా స్కూల్లోకి మీరు తీసుకుని వెళ్ళారు, నీ కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయం అందు. హల్లెలూయా. అది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, అట్లనే మనం కూడా కంపెనీకి పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఎక్కడ ఉన్నా ప్రతి విషయం అందు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి యేసుక్రీస్తు ద్వారా. అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా.
దేవుని అని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, దేవుని యొక్క నామము ఉత్తమమైన నామము. ఇంకా ఎటువంటిదంటే ఆయన నామము ఉత్తమమైనదండి. అదేమి ఉత్తుత్తి పేరు కలది కాదు, లేకపోతే పనికిరాని పేరు కాదు. అన్నిటికంటే గొప్ప నామము, శక్తిగల నామము. దానికి నువ్వు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నావు. అది నువ్వు ఒకసారి ఆలోచించాలి. నేను ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, ఆ నామం ఏంటి, ఆ పేరేంటి, ఆ దేవుడు ఎవరు అన్నది నువ్వు గ్రహించినప్పుడు నీ హృదయాంతరంగంలో నుంచి ఏమొస్తుంది? కృతజ్ఞతాస్తుతులు బయటికి వస్తవి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రభువా జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. మనం చేయాల్సింది అదండి. జనములలో ఆయన నామాన్ని మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఆయనను మన ప్రజలలో కీర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు మనకు సమీపముగా ఉన్నాడని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎన్ని వస్తా ఉన్నాయి ఒకదాని మూట ఒకటి. ఆయన మనకు సమీపముగా ఉన్నాడండి. మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేక మన పాట కూడా పాడుకుంటూ ఉంటాం. పైగా ఆయనే మనకు వాగ్దానం చేశాడు. మనం అడగటం కాదు, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తా, మీలో ఉంటా, మీతో ఉంటా. హల్లెలూయా. ఆయన మనకు సమీపముగా ఉన్నాడని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలు కాయు కాపరి ఎక్కడ ఉంటారు? సమీపముగానే ఉంటారండి. హల్లెలూయా. చూడండి, నీ ప్రజలము నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరిమే? ఆయన ప్రజలం, ఇంకా ఆయన మంద గొర్రెలం మనం. కాబట్టి దేవుడు లేదా ప్రధాన కాపరి లేదా గొర్రెల గొప్ప కాపరి మనకి ఎట్లా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడండి. వాటిని కనిపెట్టుకొనే ఉంటాడు. ఏ పులి వచ్చినా, ఏ తోడేలు వచ్చినా, ఏ క్రూరముగురం వచ్చినా ఆయన విడిచిపెట్టి పారిపోయేవాడు కాదండి. దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే కాపరి. కాబట్టి వాక్యం మనకేం చెప్తుందంటే, నీకు శోధనలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, కానీ ప్రతి శోధన నుండి తప్పించే మార్గం నేను నీకు ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అది సమీపంగా ఉండటం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన కీర్తిని మనము తరతరములకు ప్రచురపరచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎట్లా కృతజ్ఞతార్పణలు ఆయన చెల్లించాలంటే, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అదండి. ఇంకా మనం ఏం చేయాలి? ముఖ్యంగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మ అని కూడా రాయబడి ఉంటుంది. కరెక్ట్. నా పూర్ణ హృదయ పూర్ణ ఆత్మతోను. చూడండి, నిన్ను నేను ప్రేమిస్తాను. పూర్ణం అంటే ఏంటిది? ఇంతకుముందుకు మీరు చెప్పిన 0. పూర్ణం అంటే రౌండ్ సర్కిల్. ఆ సర్కిల్ లోపల ప్రభు ఉండాలి. ఇక సర్కిల్ పూర్తిగా ఉంటే ఇక దాన్ని తోసుకొని లోపలికి వచ్చేది ఏది ఉండదండి. హల్లెలూయా. అట్లా సంపూర్ణముగా ఇక బయట విషయాలు, లోక విషయాలు, లేకపోతే బయటకు ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు, లేకపోతే ఆకాశ సమూహములు అనే వాటిని నీ మధ్యలోనికి ఇంకా రానికూడదండి. నీ హృదయంలో సంపూర్ణంగా ప్రభువే ప్రతిష్ఠించబడాలి. దానిని పూర్ణం అంటే రౌండ్ 0 అన్నమాట. కంచె ఒక రకంగా, ముద్ర, పరిశుద్ధాత్మని యొక్క ముద్ర, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నీ పూర్ణ హృదయముతో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే
నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట యెహోవా యందు సంతోషించేది? నీతిమంతులారా. రాయబడిన మాట ఎంత శ్రేష్టమైందో చూడండి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. మనం నీతిమంతులము కాదు, కానీ మనం నీతిమంతులం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క రక్తమందలి విశ్వాసాన్ని బట్టి, దేవుని నామమందలి విశ్వాసాన్ని బట్టి మనం ఏమైనాము? అనీతిమంతుల నుండి నీతిమంతులుగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. కాబట్టి ఇప్పుడు మనం సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? ఆయన గుమ్మములలో ఎలా ప్రవేశించాలి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆమేన్, హల్లెలూయా. మా చిన్నపిల్లలప్పుడు మా ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆ పెద్దలు, మేము చిన్నలం పెద్దలు, మా ఊరుకు ఆ సమాజము ఒక 8-9 బజార్లు ఉంటాయి. 8-9 బజార్లు ఉంటాయి. చర్చి పెద్దలు ఏం చేస్తారంటే ఆదివారం పగలు, ఆదివారం నైటు, లేకపోతే మధ్య రోజుల్లో ప్రార్థన పెడుతున్న ప్రతిరోజు వారు ఏం చేస్తారంటే ఈ యొక్క కంజర్లను, తాళాలను, ఇంకా వాయిద్యం సంబంధించిన వాటిని తీసుకొని ప్రతి గల్లీకి పాటలు పాడుకుంటూ తిరిగి అన్ని గల్లీలు తిరిగిన తర్వాత లాస్ట్న చర్చి ఉంటుంది, చర్చిలోనికి వెళ్తారు. హల్లెలూయా. అదేంటిది? కీర్తనలు పాడొచ్చు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. అంతేకాదు వీళ్ళు గల్లీ గల్లీకి ఆ యొక్క కీర్తనలు పాడచ్చు, పాటలు పాడచ్చు, వారు వెళ్తూ ఉంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన జరుగుతున్నది, ప్రభుని స్తుతించడానికి మీరు కూడా మాతో రండి అని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు, నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక సమయం అయినది ప్రార్థన చేయటానికి. దేవుని వాక్యం మనం ప్రారంభిస్తూ ఉన్నాం, దేవుని స్తుతించడానికి ప్రార్థన ప్రారంభించబోతున్నాం, మా వెనక మీరు రండి అని వారు ఒక రకమైన ప్రకటన కూడా చేస్తూ ఉంటారు. దానిని చూశారు, ఇలా ప్రార్థన ఉంది, అలా ప్రార్థన ఉంది అని సంసిద్ధత కలిగిన వారందరూ, పోవాలని అభిలాష కలిగిన వారందరూ మందిరంలోనికి వెళ్తారండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పెద్దలది ఆ విధంగా ఉన్నది. ఈ దినం మనము పాటలు పెడుతున్నాం, అంత తప్పితే ఏమీ లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన కార్యాలను ఏదో ఏడుపు కొట్టు మోగుతాం కాదండి, ఉత్సాహ ధ్వనితో. దేవుని మహిమ కలుగును గాక. బాగా గమనించండి, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన కార్యములను నువ్వు ఎట్లా చెప్పగలవు? ఉత్సాహ ధ్వనితో చెప్పగలవు. అంటే ఇంకా దేవుని వాక్యం చెప్పే కొంది నీలో ఏమవుతూ ఉంటుంది? ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. భయపడి ఆయన యొక్క శిష్యులందరూ ఒక 120 మంది దాకా మేడగదిలో దాక్కొని ఉన్నారు, అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగిందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారిని ఆవరించాడో, వారు ఇప్పుడు ఏమయ్యారు? ఆ యొక్క గదిని విడిచి బజార్లలోకి వచ్చి, బయటికి వచ్చి, వీధులలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఉత్సాహ ధ్వనితో దేవుని కార్యములను వివరిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వినే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనం చూసాం. రకరకాల భాషలు మాట్లాడే ప్రజలకు కూడా వారి సొంత భాషలలోనే దేవుని కార్యములు వివరిస్తూ ఉంటే వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క ఆత్మను మనం పొందుకున్నట్లయితే దేవుని కార్యములను, దేవుని యొక్క ఆ యొక్క ఏంటివి మనం అనుకున్నది ఆశ్చర్య కార్యములను, వాటన్నిటిని మనం ఉత్సాహముగా ప్రకటించాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించాలి. ఇంకా చూడండి, నా నోటితో నేను యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు దేనితోటండి? నోరే అన్నిటికంటే ముఖ్యం. చప్పట్లు కొడతాం, కాదంటం లేదు, కానీ ఇంకా మెండుగా చెల్లించేది ఏంటిది? నోరు అండి. కాబట్టి వారు వచ్చారు, ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటన చేయకూడదు, ఈ నామాన్ని బట్టి మీరు బోధించకూడదు అంటే వారు అంటారు, మేము మనుషుల మాట వినాలనా లేదా దేవుని మాట మేము వినాలనా? హల్లెలూయా. మేము దేవుని మాటకే లోబడతాం, కానీ మీ మాటకు మేము లోబడము. హల్లెలూయా. అప్పటి నుండి మరెక్కువగా సువార్త ప్రబలమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పటి నుండి ఏమైనది? మరెక్కువగా సువార్త ప్రకటించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అట్లా చెల్లించాలండి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఏంటిదంట? నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన మన రక్షణాధారుడు అయినండి, మనకు ఉత్తరం ఇస్తున్నాడండి. ఆయనేమి మూగవాడు కాదు, ఆయనేమి చెవిటివాడు కాదు, ఆయనేమి కదలని బొమ్మ కాదు, ఆయనేమి విగ్రహము కాదండి. ఆయన చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు, వినగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీలోను మన మధ్య ఉన్నవాడు, సమీపముగా ఉన్నవాడని ఇంతకుముందే మనం చూస్తున్నాం. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో ఆయన నామమున అక్కడ ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు మొరపెట్టిన ప్రతి మొరకు ఆయన తప్పక జవాబు ఇచ్చేవాడండి, ఉత్తరం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన ఉత్తరవాది అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీవు నా దేవుడవయ్యా, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను అని ఈ సంవత్సరాంతములో ప్రభువుకు మనము స్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. అంతేకాదు, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి లేఖనము నీతిగల న్యాయ విధులు. హల్లెలూయా. ఏంటిదంట? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము నీతిగల న్యాయ విధులు. నేను వీటిని విని నేర్చుకున్నప్పుడల్లా యథార్థ హృదయముతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎన్నిటికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో. అందుకే నేను పాఠము మొట్టమొదటిగా మీకు తీసుకుంది, ప్రతి విషయమందు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగూ చేయుట యేసుక్రీస్తు ద్వారా దేవుని చిత్తము అనే వాక్యాన్ని మీకు చదివి వినిపించా. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి లేఖనాలంటే ఏదోలే బైబుల్ రాయబడింది చదువుతున్నామని కాదు. ఇదేంటి అంట? నీతిగల న్యాయ విధులండి. వీటిని విని నేర్చుకున్నప్పుడల్లా యథార్థ హృదయముతో దానిని మనం సమ్మతించాలి, దానికి కృతజ్ఞతార్పణ చెల్లించాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఎవడన్నా దేవుడు అని నేను చెప్పుకుంటే నీకంటే పెద్ద దేవుడు అండి. హల్లెలూయా. ఎవడన్నా నేను దేవతనని చెప్పుకున్నాడు అనుకో, వాడికంటే పెద్ద దేవుడు ఆయన అండి. దేవుడన్నా నేను ప్రభువునని చెప్పుకున్నాడు అనుకో, నీకు ఇంకొక ప్రభువు ఉన్నాడండి. ఆయనే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన ఎక్కడున్నవాడు? ఆకాశమందున్నవాడు. నీ తరము కాదు ఆకాశమందు పోయి ఏలటానికి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి అటు గొప్ప దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఒకవేళ ఎవరైనా మా దేవుడు అది ఇది అని అనుకో, దానికంటే
గొప్ప కార్యములు నా ప్రభువు చేశాడు. ఒకటి ఇను అనే కానా యాత్ర, కానా ఆ ఊరిలో, ఆ యొక్క పెళ్లిలో ద్రాక్షరసం అయిపోతే నీళ్లను ద్రాక్షరసముగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి సంఘటన మీ దేవతలలో ఎవడన్నా చేసి ఉన్నాడా? ఓ దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఈ మాట చెప్తే దేవతల ఎదుటనే మనం ఏం చేస్తా ఉన్నాం? క్రీస్తు యొక్క నామాన్ని కీర్తిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ మనమే కాదండి, భూరాజులందరూ దేవుడు సెలవిచ్చిన మాటను విని ఆయనకు తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఆమేన్. హల్లెలూయా. పిలాతు ఈయన నీతిమంతుడని నేను అనుకుంటా ఉన్నా, నేను కనుగొన్నా. ఈయన యందు ఏ దోషమో లేదండి. మరి మీరు ఎందుకు ఈయనను సిలువేయాలంటున్నారు? నాకు అర్థం కావటంలే. హల్లెలూయా. హేరోదు భార్య, లేకపోతే ఆ యొక్క పిలాతు భార్య అనుకుంటే ఆయన నీతిమంతుడని ఆమె కూడా రాత్రి కలలో కనుగొన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలను గాక. అట్లా ఏ రాజు అయినా కానీ ఈయనే నీతిమంతుడు అని వాళ్ళు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. నెబుకద్నెజరు ఆ యొక్క రాజ్యములలో బంగారమైనటువంటి శిరస్సుగా ఉన్నటువంటి నెబుకద్నెజరే మీలాంటి దేవుడు, యెహోవా అంటే దేవుడు మరి ఒకడు లేడు అనే శాసనాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి భూరాజులైనా కానీ ఆయన మాట విని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందేనండి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు మనల్ని ఒకసారి చూసుకోండి. మనల్ని ఒకసారి చూసుకోండి. అసలు మనం ఏ విధంగా జన్మించాం, ఏ విధంగా నన్ను నిర్మించాడు. ఈ కాళ్ళేంది, చేతులేంది, దీనికి 5,000 ఏంది, దీనికి గోర్లేంది, ఈ చెవి ఏంది, ఈ చెవికి వినపట్టం ఏంది, ఈ ముక్కేంది గాలి పీల్చుకోవటం ఏంది, పనులేంది నమలటం ఏంది, ఈ నాలుకేంది మాట్లాడటం ఏంది, గొంతేంది మింగటం ఏంది, కడుపేంది శుభ్రం చేసి అన్నిటినో ఏంటిది మిక్స్ చేయటం ఏంది. ఇట్లా నీ అవయవాలన్నిటిని ఒకసారి, నీ శరీరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోలేదు, దాని గురించి పరిశీలన చేస్తే దేవుడు నిన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. భయం అంటే ఏంది అసలు? ఇట్లా ఈ రక్తం ఏంది, రక్తం ఏ విధంగా సరఫరా అవుతుంది? హల్లెలూయా. అలా ఆలోచన మనం చేస్తే మనకేం కలుగుతుందంట? భయమును ఆశ్చర్యమును. అందును బట్టి కూడా ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఆమేన్. హల్లెలూయా. దీనిని బట్టి కూడా మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. రాయబడింది వాక్యములో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తల్లి గర్భములో చిన్న పిండంలో కలుసుకొని అసలు అది ఏ విధంగా రూపొందుతూ ఉంటే మనం ఎన్నో ఇప్పుడు వీడియోలు వచ్చినాయి. ఆ తల్లి గర్భంలో పిల్లలు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. తలకాయ ఇంతలావో ఉన్నట్టుగా ఉంటుంది, మెల్లిమెల్లి కాళ్ళు చేతులు అవన్నీ ఏర్పడటం. అసలు అట్లా ఏర్పడటం అసలు ఏంటిది అని ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే మనము కలగజేసిన దేవుని యొక్క విధానము మనకు భయము ఆశ్చర్యమయంట. ఓ దేవుని మహిమ కలుగును గాక. అసలు అటువంటి పుట్టుక ఆ విధంగా మనిషి లేకపోతే ప్రతి జంతువు ప్రతి జీవి ఆ విధంగా రావటము దేవుడు కలగజేసిన ఒక గొప్ప విధానం అండి. దానిని మనం చూస్తే ఆశ్చర్యము పోతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫేస్బుక్లో వస్తుంది రాదు చూడు రాజుది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, ఇంకా దేనికి రావాలంటే దేవుడు ఆ 7 రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు ఆ జనసమూహమునకు వడ్డించిరి.
ఇంకా దేనికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి? మనము తినే ప్రతి వస్తువుకు, ప్రతి ఆహార పదార్థముకు. హల్లెలూయా. ప్రతి ఆహార పదార్థానికి కూడా మనం ఏం చేయాలి? దేవా, ఇది నాకు నువ్వు ఇచ్చావు కాబట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే దేవుడే ఆహారాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అప్పుడు ఇచ్చాడు. మనమెంత? హల్లెలూయా. రావాలి, లోపలికి రావాలి. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనే మీరందరూ త్రాగండి అని ఆయన చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన ఏది తీసుకున్నా ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగం ఏంటిది? ప్రతి విషయమందును ఏమని చదువుకున్నాం? ప్రతి విషయమునందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసుక్రీస్తు ద్వారా ఆ విధంగా మీరు చేయుట దేవుని చిత్తము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ విధంగా చేయటము ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరాంతములో దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరములు, నాకు 48, నీకు 38, ఇంకొకరికి 50, ఇంకొకరికి 70 ఉండొచ్చు, ఒకరికి 10 ఉండొచ్చు, ఒకరికి 8 ఉండొచ్చు, ఒకరికి 5 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరములలో దేవుడు నిన్ను సజీవుడుగా ఉంచినందుకు నువ్వేం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఒక ఉదాహరణ చెప్పుకొని కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ఓపిక పట్టండి. లూకా సువార్త. అతను కృతజ్ఞత స్తుతి అంటే ఏ విధంగా మనం చెల్లించాలో చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం నుండి 19 వచనాలు చూస్తే నేను చదువుతా, మీరు వినండి, అది తీసిపెట్టుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు నేను చదువుతా, అందరు వినండి జాగ్రత్తగా. చూడండి, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి ఇక్కడ మాట. ఆయన ఒక గ్రామానికి వెళ్తున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి ఎక్కడ నిలిచారు? దూరముగా నిలిచి. ఈ మాట మనం పట్టుకోవాలి. ఎందుకు వారు దూరంగా ఉన్నారు? వారు ఎవరు? కుష్ఠరోగము వస్తే పాలెమునకు వెలుపల ఒక ప్రత్యేక పాక వేసి ఆ పాకలో ఆ కుష్ఠరోగం పోయేంత వరకు అతను అక్కడే జీవించాలి. అది పాత నిబంధన యొక్క కట్టడండి, నిబంధన అండి. ఎందుకంటే ఆ కుష్ఠరోగం మరి ఒకరికి అంటకుండా. బాగా గమనించాలి. వీళ్ళు కూడా ప్రభు దగ్గరికి రాకుండా మనుషులకు ఎడం పాటించవలసిన బాధ్యత కూడా వాళ్ళకు ఉన్నది. నన్ను తీసుకుపోయి దూరంగా పెట్టారే, నేను మళ్ళీ మా అమ్మ దగ్గరికి వస్తా, మా అయ్య దగ్గరికి వస్తా, లేదా మళ్ళీ మా బంధువుల దగ్గరికి, సమాజం దగ్గరికి వస్తానంటే ఒప్పుకోవడానికి వీలు లేదండి. వీళ్ళు కుష్ఠరోగులు దూరమున నిలిచి ఆయనకు ఎదురుగా కనపడి యేసు ప్రభు మనము కరుణించమని కేకలు వేసిరి. ఎందుకంటే దూరంగా ఉన్నారు కాబట్టి ప్రభువుకు వినిపించాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆయన ఏం చేశాడు? దూరంగా ఉన్నాడు, వాళ్ళు ఆయనకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఉన్న స్థితి ఏంటిది? కుష్ఠరోగము. కుష్ఠరోగులు పాలానికి వెలుపల ఉండాలి, లేకపోతే ఊరికి దూరంగా ఉండాలి, ఒక పాక ఏర్పరచుకోవాలి. వారికి ఆ కుష్ఠరోగం అంతా పోయింది అని అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ యాజకుడి దగ్గరికి వచ్చి, మా కుష్ఠరోగం అంతా పోయిందయ్యా చూడు అంటే యాజకుడు వాళ్ళందరినీ పరిశీలన చేసి, ఓకే ఇతనికి అంత మంచిగానే ఉన్నాడని చెప్పేసి అప్పుడు స్నానం చేపించి దేవుని కృతజ్ఞతార్పణ చెల్లించి తిరిగి సమాజంలోనికి లేదా పాలెంలోనికి అతను రాబట్టబడతాడు. హల్లెలూయా. కాబట్టి వారు దూరమున నిలిచి మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి ఏం చెప్తా ఉన్నంటే, దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టి అవేమీ చేయలేదు,
వాళ్ళను దగ్గరికి రండి అని ఆయన పిలవలేదు. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. చూడండి, కానీ ఏం చేస్తారంటే దూరంలో వారు నిలిచారు కదా, కేకలు వేస్తున్నారు కదా, మమ్మల్ని కరుణించమని అడిగారు కదా. ఈయన వారిని చూసి ఏమంటే మిమ్మును యాజకులకు కనబరుచుకునుడని వారితో చెప్పాను. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కుష్ఠరోగం పోతే యాజకులు కనిపించుకోవాలి, నువ్వు చూపించుకోవాలి వాళ్ళకి, అప్పుడే పాలెంలోకి నీకు ఎంట్రీ. వీళ్ళు రాలేదో, దూరంలో ఉన్నారు. వాక్యాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చారు వాళ్ళు. ప్రభు కూడా వారి మీద కనికరపడి వారిని ఏం ముట్టలేదు, తట్టలేదు, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదండి. కానీ ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తిని ఏం చేశాడు? కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఒకే ఒక్క మాట సెలవిచ్చాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనుడి, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి ఒకసారి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట? వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి పోతుంటేనే ఏమయ్యారు? వారికి ఉన్నటువంటి మొత్తం ఆ కుష్ఠరోగం అంతా పోయింది. కాళ్ళ చేతులు ఎక్కడెక్కడుందో కానీ మొత్తం పోయింది. వాడు దాన్ని గమనించాడు. ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆమేన్. హల్లెలూయా. రైట్, ఇక్కడ వినాలి. అదే అండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతము నన్ను సజీవుడిగా ఉంచావయ్యా అని నువ్వు తలంచినట్లయితే గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బలిపీఠం వద్ద నువ్వు సాగిలపడాలి. ఆమేన్. హల్లెలూయా. అలా తిరిగి వచ్చినవాడు సమరయుడు. అలా వచ్చినవాడు ఎవరంట? యూదుడు కాదండి, సమరయుడు. అన్య జనాంగముగా ఎంచబడుతున్న ఒక వ్యక్తి. లేకపోతే యూదులు, సమరయులు, అన్య జనాంగం 3 తరగతులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటుండు, యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా? 10 మంది శుద్ధులయ్యారు. మరి ఆ 9 ఎక్కడా? హల్లెలూయా. మరి ఆ 9 ఎక్కడా? 9 మంది మరి ఎక్కడ? వాళ్ళంతా యూదులుగేమో, కానీ వాళ్ళు రాలే. దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందుకొని పత్తా లేకుండా పోయిర్రు. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించిన వాడే ధన్యుడు అండి. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచనని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విధానము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా దేనికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, నీవు నా మనవి వినినందుకు దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లాజరు చనిపోయాడు. జాగ్రత్తగా వినాలి, ఇంకొంచెం ఉంది. లాజరు చనిపోయాడు. 4 రోజుల తర్వాత ప్రభు అక్కడికి వచ్చి ఆ రాయి తీసివేయండి అని చెప్పాడు. ఆ రాయి తీసివేశాడు. అప్పుడు యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనే మాటను ఆయన అక్కడ పలికాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆయన దేవుడే, కానీ శరీరములో ఉన్నాడు. ఆయనే లాజరును బ్రతికించమని తండ్రిని వేడుకున్నప్పుడు ఆ దర్శనమంతా ఆయన చూశాడు. హల్లెలూయా. ఆయన మనవి, యేసుక్రీస్తు యొక్క మనవి తండ్రి విని ఆలకించి అతను బ్రతుకుతాడు ఈ విధంగా చెప్పు అంటే ఆ విధంగానే చేశాడండి. ఆ విధంగా వినినందుకు యేసుక్రీస్తు వారు తండ్రికి ఏం చేస్తూ ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నా మనవిని విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందని మనం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, చివరిగా కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉంటే ఎటువంటి వచనాన్ని నీ నోటి నుంచి బయటికి రావాలి? కృతజ్ఞత వచనమే మీరు పలకాలండి. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, లేకపోతే వెర్రి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి మనకు తగవు అండి. కాబట్టి ప్రియ సంగమా, ఈ యొక్క నూతన సంవత్సరం మనం పోతా ఉన్నాం. గతించిపోతూ ఉంది 2024. ఇంకో 2 రోజుల దినములలో జరిగిందేదో జరిగింది, పోయినదేదో పోయింది. వాటన్నిటి గురించి దేనిని గూర్చి చింతపడకుడి. ఆమేన్, హల్లెలూయా. అయిపోయిందేదో అయిపోయింది, వచ్చేదేదో వస్తుంది. ఒక క్రైస్తవుడిగా దేనిని గూర్చి చింత పడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఆమేన్, హల్లెలూయా. రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో ప్రతి దానికి మంచి జరిగిందా? ఓకే ప్రభు నీకు వందనాలు. చెడ్డ జరిగిందా? దేవ నీకు వందనాలు. మంచి జరిగిందా? దేవ నీకు వందనాలు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేనిని గురించి చింతపడకూడి. ఈ దినం మనకున్నటువంటి వాగ్దానం ఇదేనండి. ఈ నూతన సంవత్సరంలో మీకు ఇస్తున్న వాగ్దానము ఇదేనండి. హల్లెలూయా. మీరు దేని గురించి చింతపడకూడదు. నువ్వు చింతపడటం వల్ల నిన్ను నీవు ఒక బెత్తెడు తగ్గించుకోలేవు, ఒక బెత్తెడు పెంచుకోలేవు. ఇంకా ఎందుకు నువ్వు చింతపడటం? హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలను దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మీరు పాలివారు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి వారు? మీరు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మీరు పాలివారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఎంచుతా ఉన్నాడు. కాబట్టి మీరు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు మీరు స్థిరపరచబడాలి. మీరు ఈ సంవత్సరంలో ఏం చేయాలి? మీరు ఇక్కడైతే ఏమైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించాలి. అందరి యందుండి నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండాలి. ఆమేన్, హల్లెలూయా. మీ హృదయములలో ఏముండాలి? ఏది ఏలాలి రాజుగా? సమాధానము. అది ఏ సమాధానము? క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాల్లో ఏలుచుండాలి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనం అనేక అవయవములను, కానీ అవయవములన్నీ ఎక్కడున్నాయి? ఒక్క శరీరములోనే ఉన్నాయి. కాబట్టి మీరొక్క శరీరముగా మీరు పిలువబడతా ఉన్నారు. ఒక్క శరీరంగా పిలువబడాలంటే ఈ అవయవాలన్నీ ఎట్లుండాలి? సమాధానముతో ఉండాలి. దేవుడు అనుగ్రహించే సమాధానము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతలై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యము విన్నప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యమని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమలను గాక. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. చూడండి, మీరు ఆ విధంగా విశ్వాసమందు స్థిరపడి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీరు కలిగి ఉండి ఒక్క శరీరంగా మనం పిలువబడితే మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి మన ప్రేమ ఎదుటివాని ఎదుట ఏం కావాలంట? విస్తరించబడాలి. ఈ సమయం ముందు మీకు అదే నేను చెప్తా ఉన్నా. కాబట్టి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. ఇది మర్చిపోకండి మీరు. హల్లెలూయా. ఏందంట? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా లేదా సహోదరి మనులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మనల్ని బలపరిచేవాని యందే మనము ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనల్ని ఎవరు బలపరుస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఇవన్నీ మన కొరకే కాదు, కానీ ఇప్పుడు మన సమాజంలో, మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. సంఘం కోసమే కాదండి, మన కోసమే కాదండి. ఎవరి కొరకంట ఇంకా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఇంకా ఎవరి కొరకు విజ్ఞాపనలు చేయాలి? ఇంకా ఎవరి కొరకు ప్రార్థనలు చేయాలి? ఇంకా ఎవరి కొరకు యాచనలు చేయాలి? మన భారతదేశంలో ఉన్నటువంటి రాజుల కొరకును, అధికారుల కొరకు కూడా మన క్రైస్తవులే వారి పట్ల ప్రేమ కలిగి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఆమేన్. మంచి పరిపాలన మనకు దయచేయాలి. ఈ రాబోయే 2025 సంవత్సరంలో మనకేం కావాలి? మంచి పరిపాలన వారు దయచేయాలని వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనమందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును అని మనం చెప్పుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా రెండు చేతులు ఇట్లా పైకి ఎత్తించి నేను చెప్పే మాటలు మీరు చెప్పండి, ముగించుకుందాం. యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. నిలబడి అలాగే తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, దయామేడ, నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ 2024 సంవత్సరం నుంచి 25 సంవత్సరంలోకి మరికొన్ని దినములలో మేము అడుగు పెట్టబోతుండగా, ఈ చివరి దినము ఆదివారం పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినము నా తండ్రి నీ సన్నిధానంలో నిలబడే శక్తిని, బలమును, ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చిన తండ్రి మా చేత ప్రభువా కృతజ్ఞతాస్తుతులు పొందుకొనులాగున మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ప్రార్థనను బట్టి మీకు వందనాలు తండ్రి. అయా, ఆది నుండి అంతం వరకు నా తండ్రి ప్రార్థన ఎందును, పాటలు ఎందును నడిపించిన నీ సహోదరుని మీరు దీవించి ఆశీర్వదించండి. తర్వాత ప్రభు సంఘముని ఇటు రీతిగా సమకూర్చింది ఆయన. అయా, మేమందరము ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు వేటికు చెల్లించవలెను. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది యేసుక్రీస్తు నామములో ఆయన ద్వారా దేవునికి లేదా తండ్రికి ఆయన యొక్క చిత్తమని ఈ దినం మేము తెలుసుకున్నాం. ప్రభువా, నువ్వు చూపిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, ఈ సంవత్సరం అంతా మాలో జరిగించిన అనేకమైన మంచి మేలును బట్టి మీకు వందనాలు. రాబో నూతన సంవత్సరంలో కూడా ప్రభువా దేనిని గురించి మేము చింతపడకుండా ప్రతి విషయములో యేసుక్రీస్తు ద్వారా తండ్రికి విజ్ఞాపనలను, స్తుతియు, యాచనలు, అర్పణలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండి అయా మేము ఇదే విషయంలో భయపడకుందముగాక. ఎందుకంటే నీ చేత మేము ఏర్పరచబడిన వారిమి నాయన, నీ చేత సొత్తైన జనాంగముగా పిలువబడిన వారిమి తండ్రి.
నీతిమంతులారా అని మమ్మల్ని పిలిచిన దేవా నీకు వందనాలు. మాలో ఏ మంచి లేకపోయినను అటు గొప్ప మాటను మా పట్ల పలికిన దేవా నీ కృతజ్ఞతలు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ ద్వారా మేము శుద్ధులమైనామయ్యా. నీ ద్వారా మా పాపమును విడిచిపెట్టబడింది నా తండ్రి. నీ రక్తము ద్వారానే మా యొక్క ఎరుపుగా ఎంచబడినటువంటి ప్రతి పాపమును అతని కడిగివేయబడి తెల్లని సువర్ణమైనటువంటి నా ప్రభువా, నా తండ్రి, మంచు వలె, హిమము కంటే ఇంకా మంచు వలె నా ప్రభువా మా పాపం తెల్లగా చేసినందుకు నీకు వందనాలు. ఆ విధంగా మమ్మల్ని శుద్ధీకరించినందుకు వందనాలు. మేము తిరిగి వచ్చి నీ పాదముల మీద పడి దేవుని మయంపరిచే వారికి ఉండలాగా సహాయం వచ్చాయి. ఆ 9 మందిలాగా మేము ఉండకుండా నా తండ్రి, ఆ సమరయుడిలాగా, ఆ అన్యుడిలాగా మా జీవితాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం ముందు తండ్రి, నీ మేలును మేము దేనిని మరవకుండా ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతలు చెల్లించే జీవితాలను మాకు దయచేయమని, మా కుటుంబాలను చేతులకు అప్పగించుకుంటూ, మా పిల్లల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మా కుటుంబముల పట్ల ఎల్లప్పుడూ నీ యొక్క కృపా కంచెను వేసిన తండ్రి, అగ్ని కంచెను వేసిన ఆయన, మమ్మల్ని ఎల్లప్పుడూ నీ యందు దాసమని నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ అయా మా చుట్టుపక్కల వారితోటి ప్రభు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మేము కలిగి వారిని ప్రేమించుచున్నాయన, సహోదరత్వాన్ని మేము కలిగి ఉండలాగిన సహాయము చేయమని, అలాగే నా ప్రభు రాజుల కొరకును, యాజకుల కొరకును, నా తండ్రి అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయమన్నారు నాయన. ఆ విధంగా మేము చేయించున్న తండ్రి, మా భారతదేశం యొక్క ప్రజలు నశించిపోకుండా నీ రక్షణలోకి వచ్చి గొప్ప భాగ్యమును దయచేయమని, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని మరెక్కువగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మన మధ్యలో ఉన్నటువంటి రాజు బ్రదర్ చిన్న ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన చేయండి. ఇయన్న ఇది రైట్ రైట్.